ఏం తగ్గింది నీకు? ఏం తగ్గింది నీకు? కొంచెం కడుపు కొద్దిగా తగ్గింది. అంటే ఆపరేషన్ గర్భసంచి తీసేసారా? ఎవరు ఎప్పుడు ఎందుకు తీసేసుకున్నారు? సంవత్సరం అయింది సార్. యేసుప్రభుని నమ్ముకోలేదు ఇంకా? నేను చూడలేదు సార్. ఇక్కడ ఎవరు చెప్పారు మరి? టీవీలో నేను రోజు చూస్తున్నాను, 3 నెలల నుంచి చూస్తున్నాను. చూసి వచ్చేసావు. ఇప్పుడు చర్చికి వెళ్ళా? చర్చికి వెళ్ళలేదు. పట్టుకోండి అలాగే ఉండు. చప్పులు కొట్టండి, అలా చూడకూడదు. దేవుడు వీళ్ళ భర్త అక్కడ ఎవరు? మీరేనా? రా తల్లి రా. చర్చికి వెళ్ళలేదు పాపం, టీవీలో చూసి వచ్చేసారు. రా, అయ్యి లేవట్లేదు. అల్లలు రామ్మా రా. మీ దేవురు? ఇక్కడే మిర్యాలగూడ ఆలియా. ఓకే. ఎందుకు అంటే గర్భసంచి ఎందుకు తీశారు నీకు? అప్పుడు హెన్రా అని ఆపరేషన్ చేశారు సార్. దానివల్ల ఇన్ఫెక్షన్ అయ్యి గర్భసంచికి తీసేశారు. తీసినా కూడా ఏం ప్రయోజనం లేదా? మొన్న చూపించుకుంటే మళ్ళీ వచ్చినట్టు అనిపిస్తుందమ్మా అని అన్నారు. మళ్ళీ ఇంకేం లేదుగా. 3 నెలలుగా చూసినప్పుడు నీకు ఏమనిపించింది? టీవీ చూస్తున్నప్పుడు రావాలనిపించింది సార్. అంటే డాక్టర్లకి ఎక్కువ ఇక్కడ ఎక్కువ అనిపిస్తుందా? ఇక్కడనే తక్కువ అనిపిస్తుంది, ఇక్కడే మంచిగా వస్తుంది సార్. వస్తుందా? ఓకే. మోక్షం ప్రాబ్లం ఏమైనా ఉందా? ప్రాబ్లం ఉంది. మోషన్ కాడ బ్లడ్ వస్తుంది, చిన్న పేగు కూడా వచ్చింది. తగ్గిపోద్ది, మొత్తం తగ్గిపోద్ది. ఆను నీకు దడ వస్తుందిగా, గుండెలో దడ వస్తుందిగా, మొత్తం గుండెలో దడ వస్తుంది. చెవి వినపడదా? ఓకే. మైక్ పెట్టుకో. చెవి వినపడదా? ఎంతకాలంగా వినపడదు? 5-6 సంవత్సరాలు. 5-6 సంవత్సరాలా? వినపడదా అసలు? వినపడుతుందా? ఇప్పుడు వినపడుతుందా? చప్పులు కొట్టండి గట్టిగా. యేసయ్యకి మహిమ. ఇది ఎంతకాలం బట్టి? ఇది ఎంతకాలంగా నొప్పి ఉంది? నొప్పి ఏం లేదు సార్, వినపడదు అంతే. ఇప్పుడు వినపడుతుందా? వినపడుతుంది. యేసయ్య గొప్ప దేవుడు అను. యేసయ్య గొప్ప దేవుడు. నిజమేనా? నిజమే. ఇక్కడ గుంజుతూ నీకేనా? ఇక్కడనే సార్. ఇక్కడ కింద సార్. గుంజు చప్పలు కొట్టండి గట్టిగా. ఆమె నీకు మనసు మైండ్ లో ఉండట్లేదుగా? ఉండదు సార్. అది ఏం చేస్తున్నావు, ఏం మాట్లాడుతుందో తెలవట్లేదుగా? ఎవరు లేరు సార్ నాకు, అంతే మైండ్. మీ ఆయన ఉన్నాడుగా? మా ఆయన ఉండు, అమ్మ నాన్న నాకు ఎవరు చేసేటోళ్ళు కూడా లేరు సార్. అందుకని పిల్లలు అవన్నీ బాధ పెట్టుకున్నట్టున్నావు. చాలా డిస్టర్బ్లు ఉంది. ఇప్పుడు ఏదో ఆలోచన చేస్తుంది ఎక్కువ. ఇంట్లోనే ఉన్నదంటే ఇంట్లోనే ఉంటుంది, బయటకు రాదు. కిచెన్లో ఉంటే కిచెన్లో ఉంటుంది, అనేదాకా అట్లే ఉంటుంది. ఎస్, అవునా? ఓకే. చప్పలు కొట్టండి గట్టిగా. పట్టుకో చప్పలు కొట్టండి. పాపం తల్లిదండ్రులు లేరు, భర్త ఉన్నాడు. పిల్లలు ఎంతమంది బ్రదర్ మీకు? అబ్బాయి. పిల్లలు పెద్దోళ్ళేనా? మీరేం పని చేస్తారు? రైస్ అమ్ముతా. బియ్యం అమ్ముతారా? ఓకే. పోన్లీ. ఇక ఈమె నువ్వు తల్లిదండ్రులు లేరని ఇక నువ్వు మీది జాలి. మీ పేరేంటి? రవీందర్ రెడ్డి. బీపీ ఉందా? నువ్వు మంచిగా అయిపోతావు తల్లి. ఏమా బైక్ నువ్వు మంచిగా అయిపోతావు, యాక్టివ్ అయిపోయి. మీ భార్య ఇప్పుడు నడుతుంటే మీ ఊరోళ్ళు పరిచయం అయిపోవాలా. రవీందర్ రెడ్డా? ఓకే. ఆలియా. మీ పేరు మళ్ళీ చెప్పాలి. రవీందర్ రెడ్డి. ఓకే. ఆగు. చేతి కింద దించుకో, మామూలు పెట్టుకో. మీకు కూడా లేవండి. మీకు కూడా చాలా అంటే ఒక బాధ, ఒక రకమైన బాధ వస్తుంది. ఏంటి? టెన్షన్. బాధ వచ్చేస్తుంది. అలసిపోయినట్టు అయిపోతున్నారు. ఓపుకుంటలేదు, మీకు యాక్టివ్గా ఉండలేదు. మీరు ఏదో ఇప్పుడు మీకంటే ఆవిడ యాక్టివ్ అయిపోయింది. పట్టుకో ఆయన పట్టుకోండి. నన్ను చూడు బ్రదర్, నన్ను చూడండి. నన్ను అలా చూడండి. ఇద్దరు చూడండి గట్టిగా. నన్నే చూడాలి, అలాగే చూడాలి. ఆమె పట్టుకో. చప్పలు కొట్టాలి గట్టిగా. ఆమె ఒక కాలు చెప్పండి. ఆమె ఈయన మనసులో ఆయన కూడా చాలా బాధ ఉంది తెలుసా? అప్పుల బాధలు. అప్పులు ఉన్నాయి మీకు? అప్పులు కూడా ఉన్నాయి సార్. మీ బియ్యం వ్యాపారం చేస్తే ఎందుకు అప్పులు ఉంటాయి? ఫుల్ అప్పులు ఉన్నాయి సార్. అంతేనా? ఓకే. అమ్మకు కడుపులో నుంచి ఇక్కడ గొంతుకులు దగ్గు వస్తుంది. మీకేనా? ఆమెన్. ఓకే. సాతాను వెంబడిస్తుందండి మిమ్మల్ని. సాతాను వెంబడిస్తుంది. చప్పులు కొట్టండి గట్టిగా. ఆమెన్.